హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూడొచ్చు, మనం ఒక ఈవీ బైక్ కిట్ అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగింది. అండ్ దీన్ని నేను డిఫరెంట్ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఎక్కడైతే మనకి బెస్ట్ క్వాలిటీ అయితే దొరుకుతుందో ఆ వెబ్సైట్లో నుంచి అయితే నేను ఆర్డర్ చేశాను. అండ్ ఆ ప్రొడక్ట్స్ లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు బై చేయాలంటే అక్కడికి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసి అయితే బై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో అయితే ఈవీ బైక్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియో కూడా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ బ్రష్లెస్ మోటార్ కంట్రోలర్ అనమాట. దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. అరౌండ్ ఒక 4000 అలాగైతే పడింది. అండ్ దీని స్పెక్స్ చూడండి, చాలా అయితే ఉన్నాయి. అండ్ దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి 48 వోల్ట్ 1000 వాట్స్ కంట్రోలర్ అనమాట. తొందరగా ఇది అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అండ్ చూడొచ్చు, ఇదే కంట్రోలర్ అయితే అనమాట. దీన్ని సర్క్యూట్ డయాగ్రామ్ అది నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను చూడండి అక్కడైతే. అండ్ ఈ 3 వైర్స్ వచ్చేసి మనం మోటార్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఈ 2 బ్లాక్ అండ్ రెడ్ వైర్స్ వచ్చేసి ఇన్పుట్ అనమాట. 48 వోల్ట్ ఇక్కడి నుంచి అయితే ఇవ్వాలి. అండ్ ఈ థిన్ రెడ్ వైర్ వచ్చేసి మనకి ఇగ్నిషన్ స్విచ్ కింద అయితే యాక్ట్ అవుతుంది. అండ్ 1 బై 1 మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మనం యాంటీ థెఫ్ట్ అలారంకి అయితే యూజ్ చేయొచ్చు. ఈ వైర్లు అయితే మనకి ఈ కంట్రోలర్లో అయితే రివర్స్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. మనం ఫార్వర్డ్ అండ్ రివర్స్ కూడా మోటార్ని అయితే మూవ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే కనెక్షన్ వైర్ అనమాట. అండ్ ఈ కంట్రోలర్లో లో లెవెల్ అండ్ హై లెవెల్ బ్రేక్స్ అయితే 2 అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలనేది. అండ్ ఇది వచ్చేసి మోటార్ హాల్కి అయితే కనెక్ట్ అవుతుంది, హాల్ వైర్ అనమాట ఇది. అండ్ ఒక 3 స్పీడ్ కంట్రోలర్ వైర్ కూడా ఇచ్చారు మనకి, చూడొచ్చు. ఇది వచ్చేసి 3 స్పీడ్ కంట్రోలర్ వైర్ అనమాట. ఈ మోటార్ని మనం 3 స్పీడ్స్లో అయితే ఆపరేట్ చేయొచ్చు ఈ కంట్రోలర్తో. అండ్ ఇక్కడైతే మనం యాక్సిలేటర్ వైర్ అయితే ఇవ్వాలి, చూడొచ్చు. మ్యాక్సిమం వీటి మీద స్టిక్ చేసి ఉన్నాయన్నమాట, ఏ వైర్ ఎక్కడ కనెక్ట్ చేయాలనేది. DC టు DC కన్వర్టర్ అనమాట. మనకు 48 వోల్ట్ని 12 వోల్ట్కి అయితే కన్వర్ట్ చేస్తుంది. అప్ టు 10 amps ప్రొటెక్షన్ కూడా ఉంది దీనికి. అండ్ పాజిటివ్ టెర్మినల్కి అయితే వీళ్ళైతే ఫ్యూజ్ అయితే ఆప్షన్ ఇచ్చారు. ఎప్పుడైనా మనకి ఓవర్ కరెంట్ అయినప్పుడు ఫ్యూజ్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. కాంపోనెంట్ అనేది బర్న్ అవ్వకుండా ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు, చూడొచ్చు. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదే మన బైక్ డిస్ప్లే అనమాట. ఇది 48 వోల్ట్ మీద అయితే ఆపరేట్ అవుతుంది. లాస్ట్లో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఈ డిస్ప్లే ఎలా వర్క్ అవుతుందో. అండ్ మనం యాక్సలరేట్ గట్టా చేయడానికి ఒక యాక్సలరేటర్ అయితే తెప్పించాను, చూడొచ్చు. 48 వోల్ట్ మీద ఆపరేట్ అవుతుంది ఇది. చూడొచ్చు క్వాలిటీ అయితే ఎంత బాగుందో. అండ్ దీనిలో మనకి ఫార్వర్డ్ అండ్ రివర్స్ ఆప్షన్స్, ఇంకా లైట్స్కి 3 స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి 3 స్విచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి మనం మిర్రర్ పెట్టుకోవడానికి అనమాట. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని లింక్స్ అవి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూడొచ్చు వైర్స్ అవి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి ఇంకో హ్యాండిల్ది అనమాట. చూడొచ్చు హార్న్ ఇంకా ఇండికేటర్స్, లైట్స్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి కనెక్షన్స్ నేను నెక్స్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు, బైక్ మేకింగ్ వీడియో అయితే. అదైతే తప్పకుండా చూడండి. అండ్ ఇది ఇంకో సైడ్ రబ్బర్ అనమాట మనకి. కిట్లో ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాటరీస్ అనమాట. చూడొచ్చు 2 24 వోల్ట్ 30Ah లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ అయితే తెప్పించాను నేను. ఇవి వచ్చేసి మై ఇన్నోవేషన్ వెబ్సైట్ నుంచి అయితే తెప్పించాను అనమాట. బ్యాటరీస్ అయితే కొద్దిగా జెన్యున్గా ఉండే వెబ్సైట్ నుంచి అయితే తెప్పించాలన్నమాట, లేకపోతే మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా అయితే రాదు. అండ్ ఈ 24 వోల్ట్ 2 బ్యాటరీస్ని నేను సిరీస్లో కనెక్ట్ చేస్తాను. అప్పుడు మనకి 48 వోల్ట్ 30Ah అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. అండ్ ఈ 48 వోల్ట్ అవుట్పుట్ వచ్చే బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ కూడా ఆర్డర్ చేశాను, చూడొచ్చు. 48 వోల్ట్ 6Ah బ్యాటరీ ఛార్జర్ అనమాట. ఇది మనకి డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి ఛార్జింగ్ అవుతున్నప్పుడు డిస్ప్లే కూడా చూపిస్తుంది అనమాట. అండ్ మనకి రెడ్ అండ్ బ్లూ ఇండికేషన్ కూడా వస్తుంది అనమాట ఫుల్ ఛార్జ్ అయినప్పుడు. అండ్ వైర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. థిక్ వైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి 3 పిన్ ప్లగ్ కనెక్టర్ అనమాట. అండ్ ఛార్జర్ అయితే మనకు ఒక అల్యూమినియం బాడీతో అయితే వచ్చిందనమాట. చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో.
అండ్ గైస్ ఫైనల్లీ ఇది వచ్చేసి 48 వోల్ట్ 1000 వాట్స్ మోటార్ అనమాట. అండ్ దీనికి 4 స్క్రూస్ 4 వైపులా వేసి అయితే గట్టిగా అయితే టైట్ చేశాను అనమాట, ఎటువంటి లూజ్ గట్ట లేకుండా. అండ్ ఒక ఐరన్ ఫ్రేమ్ని అయితే వెల్డింగ్ చేశాను చూడొచ్చు. చైన్ అది ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఒక 3 వైర్స్ అయితే వస్తాయి అనమాట, అదైతే మనం కంట్రోలర్కి అయితే కనెక్ట్ చేయాలి చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి హాల్ వైర్ అనమాట, దీన్ని కూడా మనం కంట్రోలర్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అయితే బైక్ అయితే అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కోసమైనా ఈ వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.